హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. తొలి వలపు. అది ఓ 5 స్టార్ హోటల్. అందులో 5th ఫ్లోర్లో ఉన్న ఓ కింగ్ సైజ్ బెడ్, దానిపై వైట్ కలర్ బెడ్షీట్, దాని నిండుగా సెంటు మల్లెలు పరుచుకొని ఉన్నాయి. పక్కన టేబుల్పై స్వీట్స్, ఫ్రూట్స్, అగరబత్తులతో నిండిన ఆ రూమ్ చూడగానే ఫస్ట్ నైట్ రూమ్ అని ఇట్టే అర్థమవుతోంది. ఆ రూమ్కి ఒకవైపు ఉన్న గ్లాస్ డోర్లో నుంచి బయటకు చూస్తే దూరం నుండి సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసి కనబడుతున్నాయి. అంతకంటే ఎక్కువగా ఆ గదిలో ఉన్న పెళ్లికూతురు మనసులో కూడా ఆలోచనల సునామీ ఎగసిపడుతోంది. అందుకు సాక్ష్యంగా ఆ రాత్రి సమయంలో ఆ గది బాల్కనీలో నిలబడి దూరంగా కనిపిస్తున్న సముద్రపు అలలని తన కన్నీటితో చూస్తోంది ఆమె. కానీ ఆ రూంలో ఉన్న పెళ్ళికొడుకు మాత్రం అదేం పట్టనట్లు సోఫాలో కూర్చొని డ్రింక్ చేస్తూ అందంగా అలంకరించిన ఆ బెడ్ వైపు చూస్తున్నాడు. కాసేపటికి మత్తు తలకెక్కడంతో తూలుతూ పైకి లేచిన అతనికి బాల్కనీలో నుంచున్న పెళ్లికూతురు కనిపించింది. దాంతో ఒక క్షణం ఆమె వైపు సూటిగా చూసి అంతలోనే ఆవేశంగా బెడ్ దగ్గరికి వెళ్ళి, ఈ మంచం, ఈ పూలు ఎవడి కోసం ఏర్పాటు చేశారు? ఇప్పుడు దీనిపై నేను పడుకోవాలా అని అంటూ సడన్గా ఆ బెడ్షీట్ లాగి కిందకు విసిరేశాడు. దాంతో ఆ బెడ్షీట్పై ఉన్న పూలన్నీ ఆ రూంలో చెల్లాచెదురుగా పరుచుకున్నాయి. అవేమీ పట్టించుకోకుండా అలానే ఆ బెడ్ మీద అడ్డంగా బోర్లా పడ్డాడతను. అతని చర్యకి బాల్కనీలోని పెళ్లికూతురు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చి చూసింది. మత్తులో స్పృహ లేకుండా పోయిన అతన్ని చూసి కళ్లలో చేరిన కన్నీటిని తుడుచుకుంటూ బెడ్ దగ్గరికి వెళ్ళి అతనికి దుప్పటి కప్పి మళ్లీ వెళ్ళి బాల్కనీలో నుండి అలలను చూస్తూ ఉండిపోయింది. ఆ ఎగసిపడే అలలలాగే తన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. అందుకే వాటిని చూస్తూనే ఆమె మనసు గతంలోకి పరుగులు తీసింది. అది 2006వ సంవత్సరం. అది ఓ పల్లెటూరులోని బస్ షెల్టర్. గట్టిగా 20 మంది కూడా నుంచోడానికి ఉండని ఆ బస్ షెల్టర్ ముందు వెయిట్ చేస్తూ ఉన్నారు 2 కాలేజ్ స్టూడెంట్స్, నందు, వేణు. ఇంతలో హాయ్, హలో, నమస్తే అంటూ అక్కడికి వచ్చాడు సంజయ్. ఏంట్రా సంజు ఆ పలకరింపు? చూస్తుంటే జెమినీ మ్యూజిక్ బాగా వంటబట్టినట్లుందే అన్నాడు వేణు. అవునరా, కొత్తగా వచ్చిన మ్యూజిక్ ఛానల్ కదా, అందులో యాంకర్స్ మామూలుగా వాగడం లేదురా బాబు అని అన్నాడు సంజు. నువ్వు కూడా ఇప్పుడు అదే ఫాలో అవుతున్నావు కదరా. అది సరేగాని ఇంతకీ మీ సిస్టర్ అండ్ లేడీ గ్యాంగ్ ఇంకా రాలేదేంట్రా అని వేణును అడిగాడు నందు. సిగ్గుండాలరా, నీ చూపు ఎప్పుడు వాళ్ల మీదే ఉంటుందా ఏంటి? అయినా వాళ్లను లేడీస్ అంటున్నావేంటిబే అని అన్నాడు సంజు. ఆ మాట విని షాక్ అవుతూ, అంటే ఏంట్రా, వాళ్ళు లేడీస్ కాదా అని ఒకేసారి అడిగారు నందు, వేణు. ఆ పండహే, ప్రతిదానికి నానార్థాలు తీయకండి. వాళ్ళు 10వ తరగతి చదివే పిల్లలు కదా, గర్ల్స్ అంటే సరిపోతుంది అని అన్నాడు సంజు. ఇంతలో అదిగా వచ్చేస్తున్నారా అని అటువైపే వస్తున్న వాళ్ళని చూపించాడు నందు. అప్పుడే ఓ 4 అమ్మాయిలు నేవీ బ్లూ కలర్ స్కర్ట్, వైట్ షర్ట్ వేసుకొని 2 జడలను రిబ్బన్స్తో పైకి కట్టుకొని బరువైన బ్యాగ్ను 2 భుజాలకు తగిలించుకొని మాట్లాడుకుంటూ అక్కడికి వచ్చి నించున్నారు. వాళ్లే జాను, కళ్యాణి, స్వప్న, త్రివేణి. వాళ్లలో కళ్యాణి అనే అమ్మాయికి వేణు స్వయానా అన్నయ్య. ఈరోజు అక్కడికి వచ్చిన ఆ 4 స్వప్న అనే అమ్మాయి పక్కనే ఉన్న జానును చూసి, జాను, మీ బావ చూడవే, ఈరోజు భలే ఉన్నాడు అని అంది. ఆ మాటతో జాను ఓరగా సంజయ్ వైపు చూసింది. అబ్బా, మరీ అంతలా చూడకే, మీ బావకి దిష్టి తగులుతుంది అని నవ్వుతూ అంది స్వప్న. అదంతా వింటున్న కళ్యాణి మాత్రం ఈ జాను పిచ్చెంటో గాని ఊహ తెలిసిన దగ్గర నుంచి బావా బావా అంటోంది. ఆ సంజయ్ ఏమో ఎవరో నిషా అనే పిల్లనిష్టపడ్డాడని వేణు అన్నయ్య చెప్పాడు. ఈ సంగతి తెలిస్తే జాను ఏమైపోతుందో పాపం అని మనసులోనే అనుకుంది. ఇంతలో లోకల్ బస్ రావడంతో ఆ అమ్మాయిలు 4 స్పీడ్గా బస్ ఎక్కడంతో అది ముందుకు కదిలింది. దాంతో వాళ్ల సైకిల్స్ స్టార్ట్ చేసి సంజు అండ్ గ్యాంగ్ కూడా తమ కాలేజ్కి స్టార్ట్ అయ్యారు. వాళ్ళు అదే సిటీలో డిగ్రీ చదువుతున్నారు. రోజూ ఆ బస్ బయలుదేరాకే వాళ్ళు కూడా స్టార్ట్ అవ్వడం, అప్పటి వరకు ఆ బస్టాండ్లోనే మాట్లాడుకోవడం వాళ్లకు అలవాటు. ఇక జాను, ఆమె ఫ్రెండ్స్ పక్కనే ఉన్న సిటీలో 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళెక్కిన ఆ బస్ కాసేపటికి ఆ స్కూల్ సెంటర్ దగ్గర ఆగింది. అందరినీ నెట్టుకొని ఆ 4 అతి కష్టం మీద కిందకి దిగి అప్పటికే స్కూల్ టైం అవుతూ ఉండడంతో హెయిర్ను, డ్రెస్ను సరిచేసుకుంటూనే స్కూల్కి పరుగులు తీశారు. మరోవైపు
కాలేజ్ క్యాంటీన్లో, రే సంజయ్ ఎక్కడున్నావా, నిషా నిన్నడిగిందిరా అని చెప్పాడు అక్కడికి వచ్చిన వేణు. అవునా, తనెక్కడుంది అని అడిగాడు సంజయ్. ఫిజిక్స్ ల్యాబ్ దగ్గరుంది అని వేణు చెప్పడంతో, సరే నేను వెళ్ళి తనని కలిసొస్తాను అంటూ వెళ్ళిపోయాడు సంజయ్. వెళుతున్న అతన్ని చూసి, వీడు అన్నింట్లో డేరింగ్ అండ్ డాషింగ్గా ఉంటాడు, చదువులో ఫస్ట్, కానీ ఆ నిషాకేంట్రా అంతలా భయపడతాడు అని అన్నాడు నందు. ఏమోరా, లవ్ చేస్తే అంతేనేమో అని అన్నాడు వేణు. ఆ మాటతో నందు అనుమానంగా వేణు వైపు చూశాడు. అది గమనించి, ఆ చూపేంటి బే అని అన్నాడు వేణు. మరి లేకపోతే ఏంట్రా, నా లవ్వర్ సృజనకి నీ లవ్వర్ శాంతికి కూడా మనం ఇంతే భయపడుతున్నావా అని అడిగాడు నందు. ఆ మాటతో, వాడిదంటే ట్రూ లవ్రా అని అన్నాడు వేణు. కానీ ఆ మాట పూర్తవ్వకముందే అతని నెత్తిమీద ఒక్కటి కొట్టి, మరి మనదేమైనా ఫాల్స్ లవ్వా అని అడిగాడు నందు. ఏమోరా బాబు, నీదంటే నాకు తెలీదు, నాకు శాంతి అంటే మాత్రం పిచ్చి అని అన్నాడు వేణు. మరి నా సృజన అంటే కూడా నాకు పిచ్చేరా అని అన్నాడు నందు. అందుకే మనది పిచ్చి, వాడిది లవ్వు వెటకారంగా అన్నాడు వేణు. ఏడ్చావులే గాని పద, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో చూద్దాం అంటూ లేచాడు నందు. మరోవైపు, నేను పిలిచి ఇప్పటికి 10 నిమిషాలైంది, ఇంతవరకు ఈ సంజు రాలేదు, రానివ్వు చెబుతాను అయ్యగారి సంగతి అని పళ్ళు పటపటా కొరుకుతూ అనుకుంటోంది నిషా. అప్పుడే అక్కడికి వచ్చిన సంజుకి నిషా కనిపించడంతో నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి, హాయ్ నిషా, ఏంటి నువ్వు అక్కడికి రాకుండా నన్ను ఇక్కడికి రమ్మన్నావు అని అడిగాడు సంజు. అక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాను అని అంది నిషా. ఫ్రెండ్స్ ఉంటే ఏమైంది, నీకేంటి ప్రాబ్లం అని అడిగాడు సంజు. వాళ్ళుంటే ఎప్పుడూ ఏదో ఒక సోది చెబుతూనే ఉంటారు, మనల్ని మాట్లాడుకునివ్వరు అని మూతి ముడుచుకుంటూ అంది నిషా. వాళ్ళు నా ఫ్రెండ్స్ నిషా, నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నారు, ఇప్పుడు కూడా నాతోనే ఉంటారు అని అన్నాడు సంజు. ఓ, అయితే నేను మధ్యలో వచ్చిందని కనుక మధ్యలోనే వెళ్ళిపోతానులే, నువ్వు వాళ్ళతోనే ఉండు అని అంది నిషా. అబ్బా అలా కాదు నిషా, వాళ్ళు నీకంటే ముందు నుంచే నా లైఫ్లో ఉన్నారు కదా, అలాంటి వాళ్ళు నీకు అడ్డనిపిస్తే ఎలా అని అన్నాడు సంజయ్. ఇక ముందు నీ లైఫ్ అంతా నేనే ఉంటాను సంజు, వాళ్ళు కాదు, అది నీకెందుకు అర్థం కావడం లేదు అని కాస్త విసుగ్గా అంది నిషా. అదే సమయానికి దూరం నుండి నందు వేణు వస్తూ కనిపించారు. వాళ్ళను చూసిన నిషా, చూడు అప్పుడే తయారయ్యారు, కాసేపు కూడా మనల్ని మాట్లాడుకోనివ్వరు అని గొణిగింది. అలా అనకు నిషా, మేమంతా ఎప్పుడు కలిసే ఉంటాం అని అంటున్న సంజు మాటకు అడ్డొస్తూ, అదే నేను కూడా అంటున్నాను సంజు, మీరంతా ఎప్పుడు కలిసే ఉంటారు కదా, ఎప్పుడు వాళ్ళు నీతోనే ఉంటారు, ఇప్పుడు కాసేపు మాత్రమే కదా నువ్వు నాతో ఉండేది, మరి ఈ కాసేపు కూడా మనల్ని కలిసి ఉండనివ్వరు, అందుకే నిన్నిక్కడికి రమ్మన్నాను, కానీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు అని మొహం ముడిచింది నిషా. ఆ మాటతో సంజు ఏమనలేక చిన్న స్మైల్ ఇచ్చాడు. ఇంతలో అక్కడికి వచ్చిన నందు, ఏంటి నిషా మమ్మల్ని తిట్టుకుంటున్నావా అని అడిగాడు. ఆ మాటతో ఏడవలేక నవ్వు మొహం పెట్టింది నిషా. ఆమె అవస్థ చూసి పైకే నవ్వేశాడు సంజయ్. ఇక తప్పదన్నట్లు వాళ్లతో మాటలు కలిపింది నిషా. ఆ రోజు సాయంత్రం త్రివేణి స్వప్న కలిసి కళ్యాణి దగ్గరికి వచ్చారు. కూలికిపోయిన వాళ్ళమ్మా నాన్న ఇంకా రాకపోవడంతో ఇంట్లో పని చేసుకుంటూ ఉంది కళ్యాణి. ఫ్రెండ్స్ రావడం చూసి గబగబా పని పూర్తి చేసి వెళ్ళి వాళ్లతో కూర్చుంది. కాసేపు మాట్లాడుకున్న తర్వాత, మనం జాను వాళ్ళింటికి వెళ్దామా అని సడన్గా అంది స్వప్న. వెళ్దాం, వాళ్ళింటి మేడపై బాల్కనీలో నుంచుంటే మన ఊరంతా భలే కనిపిస్తుంది అని అంది త్రివేణి. అయినా ఇప్పుడు వాళ్ళింటికి ఎందుకే, ఇక్కడ ముగ్గురం కలిసి చదువుకుందాంలే, రేపు అసలే తెలుగు టెస్ట్ ఉంది కదా అని అంది కళ్యాణి. ఆ మాట విని, నువ్వెందుకే కళ్యాణి ఎప్పుడు వెళ్దామన్నా కూడా జాను వాళ్ళింటికి వద్దు అంటావు అని అడిగింది స్వప్న. ఏం లేదే, ఆ ఇంట్లో వాళ్ళ బామ్మ ఉంటుంది కదా, మనల్ని చూసినప్పుడల్లా గొనుగుతూనే ఉంటుంది, ఆ గొనుగుడు పడలేకే వద్దంటానే అని అంది కళ్యాణి. అదెప్పుడూ ఉండేదే కదా, పర్లేదులే రా వెళ్దాం అని త్రివేణి బలవంతం చేయడంతో ముగ్గురు కలిసి జాను వాళ్ళింటికి వెళ్లారు. ఊరి మొత్తంలో పెద్ద ఇల్లు జాను వాళ్లదే. జాను వాళ్ల నాన్న చేసేది వ్యవసాయమే అయినా తాతల నాటి నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న ఆస్తి పొలాల వల్ల కాస్త కలిగిన కుటుంబంగా బతుకుతున్నారు. ఆ ఇంట్లోకి స్వప్న, త్రివేణి, కళ్యాణి ముగ్గురు అటూ ఇటూ చూస్తూ మెల్లగా లోపలికి వెళుతున్నారు. ఇంతలో, వచ్చారటే అంటూ వినిపించింది జాను నాన్నమ్మ మెటల్ వాయిస్. అబ్బా, ముసల్దాని కంట్లో పడ్డాం అనుకున్నారు ముగ్గురు. ఇలా స్కూల్ అవ్వగానే అలా తగలడతారు, ఇప్పటి వరకు కలిసే ఉన్నారు కదా
అంతలోనే మళ్ళీ వచ్చారేంటి అని అడిగింది నాయనమ్మ వర్ధనమ్మ. నేను చెప్పాను కదా, వద్దు ఆ ముసల్దాంతో మాటలు ఎందుకు పడడం అని మెల్లగా అంది కళ్యాణి. కానీ ఆమె మాట పట్టించుకోకుండా, బామ్మ, జాను దగ్గర నా నోట్బుక్ ఉంది, అందుకే అది తీసుకుందామని వచ్చాం అని చెప్పింది స్వప్న. ఏయ్, జాను అంటే జాను, దాని పేరు జానకి. సాక్షాత్తు ఆ జానకీదేవిలా ఉండాలని నా మనవరాలికి ఆ పేరు పెట్టుకున్నాను. మీరు ఆ పేరును తోకలేని పెట్టలా చేస్తే ఎలా అని కసిరిందామె. అదే బామ్మ, జానకి అని అంది స్వప్న. సరే, మరి నీ నోట్స్ ఉంటే నువ్వొక్కదానివి రాక వెనకాలి తోకలేంటి అని అడిగింది వర్ధనమ్మ. అది విని త్రివేణి నసుగుతుంటే జాను వాళ్ళమ్మ సుభద్ర వచ్చి, ఏంటత్తయ్య ఇది, పిల్లల్ని పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేట్ చేసినట్లు ఆరాలు అడుగుతూ ఉన్నావు అని మందలించి స్వప్న వాళ్ల వైపు చూసి, జాను పైన మేడ మీదే ఉంది, మీరు వెళ్ళండ్రా అని చెప్పింది. వాళ్ళు మెట్లెక్కి పైకి వెళ్తుంటే, అలాగే వాళ్ళని ఇంటికి రానిచ్చి ఇలాగే నెత్తిన పెట్టుకోండి, ఎప్పుడో తన్నిపోతారు, యాదవసంత అనుకుంటూ ఆమె గదిలోకి వెళ్ళింది. ఆ మాటలు విని స్వప్న, త్రివేణి, కళ్యాణి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్వప్న, త్రివేణి మాత్రం ఆ మాటలు మనకు అలవాటే కదా అని అనుకుంటే, కళ్యాణి మాత్రం ఇదంతా అవసరమా, ఇలా వచ్చి మాటలు పడడం అని అనుకుంది. ముగ్గురు పైకి వెళ్లేసరికి జాను చేతిలో నోకియా డబ్బా ఫోన్ పట్టుకొని స్నేక్ గేమ్ ఆడుతోంది. ఆ రోజుల్లోనే ఆ అమ్మాయికి 10వ తరగతిలోనే వాళ్ళ నాన్న తన కోసం ఆ ఫోన్ కొన్నాడు. అప్పట్లో ఎవరికో తప్ప ఫోన్స్ ఉండేవి కాదు. వాళ్ళు రావడంతోనే తన ఫోన్ పక్కన పెట్టిన జాను, ఏంటే ఎంత లేటుగా వచ్చారు అని అంది. ఇదిగో కళ్యాణి దగ్గరికి వెళ్ళొచ్చేటప్పటికి లేట్ అయింది అని అంటూనే జాను పక్కన పెట్టిన ఫోన్ను తన చేతిలోకి తీసుకొని అపురూపంగా చూస్తూ ఉంది స్వప్న. త్రివేణి కూడా స్వప్నతో కలవడంతో ఆ ఇద్దరు ఫోన్లో నొక్కుతూ కూర్చున్నారు. మొదలు పెట్టారా? సరే, ఆ ఫోన్ చూడడం అయ్యాక టెర్రస్ పైకి రండి, మేం వెళ్తున్నాం, రావే కళ్యాణి అని కళ్యాణిని పిలిచింది జాను. దాంతో జాను, కళ్యాణి ఇద్దరూ బాల్కనీలో నుంచి టెర్రస్ మీదకి వెళ్లారు. రోజు ఆ సమయంలో జానుకి అక్కడికి వెళ్లడం అలవాటు. ముఖ్యంగా ఆ టైంను మాత్రం అస్సలు మిస్ చేసుకోదు. దానికి కారణం, ఆ టైంకి సంజయ్ సైకిల్పై ఆ ఇంటి మీదుగానే కాలేజీ నుండి వస్తూ కనిపిస్తాడు. రోజు అలా చూడడం ఆమెకు అలవాటుగా మారుతూ ఉండడంతో ఆ రోజు ఆమెతో మాట్లాడాలని అనుకున్న కళ్యాణి, జాను అని నెమ్మదిగా పిలిచింది. ఏంటే? సంజయ్ వచ్చే దారి వెంట తన చూపుల్ని నిలుపుతూనే అంది జాను. జాను, ఇంకా ఎన్ని రోజులిలా నీలో నువ్వే నీ ప్రేమను దాచుకుంటావు అని అడిగింది కళ్యాణి. ఆ మాటతో జాను నవ్వి, కళ్యాణి, నాకు సంజయ్ బావ అంటే చాలా ఇష్టం. అది ఎప్పుడెందుకు కలిగిందో చెప్పడం తెలీదు, కానీ నేను పవిట వేసిన దగ్గర నుంచి బావంటే అదో అభిమానం, ఇష్టం. తనని అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఎంతసేపైనా అలా ఉండిపోవచ్చు కూడా. అసలు అది ప్రేమ, ఇష్టమా, ఇంకొకట అనేవేవీ నాకు తెలియవు. కానీ ఈ విషయం మాత్రం అతనికి చెప్పడానికి నాకు చాలా భయంగా ఉంది. అందుకు 2 కారణాలు. ఒకటి, తను మనల్ని చిన్నపిల్లల్ని చూసినట్లు చూస్తాడు. ఇంక రెండోది, వాళ్ళ కుటుంబానికి మా కుటుంబానికి మధ్య పడకపోవడం. అందుకే తనకేం చెప్పలేకపోతున్నాను అని అంది. నీకు తనతో జీవితం పంచుకోవాలని ఉంది, కరెక్టే. కానీ ఏదెలా ఉన్నా కూడా మీకు వాళ్ళకి ఆస్తి అంతస్తులో కూడా చాలా తేడా ఉంది కదా. మీ అన్నయ్య చూస్తే అమెరికాలో ఉన్నారు, నిన్ను కూడా ఆ రేంజ్లోనే చదివిస్తారు కదా. ఆ రేంజ్ అబ్బాయిని తెచ్చే పెళ్లి చేస్తారు. అలాంటప్పుడు నువ్వు సంజయ్ని ఇష్టపడడంలో అర్థం లేదు జాను అని అంది కళ్యాణి. ప్రేమకు ఆస్తి, అంతస్తు ఇవన్నీ తెలియదు కదే. ఆ ఫీలింగ్ అతనిపై నాకెలా కలిగిందో అర్థం కావడం లేదు. ఎంత వద్దనుకున్నా అతని గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని అంది. ఆ సమయంలో తెలియకుండానే ఆమె కళ్ళలో నీళ్లు నిండాయి. అది చూసిన కళ్యాణి, అరే జాను, ఏడుస్తున్నావా? నేను జస్ట్ పరిస్థితుల గురించి చెబుతున్నాను అంతే, నువ్వేడవకు అని అంది. ఆ మాటకు జాను కూడా కళ్ళు నీళ్లు తుడుచుకుంటూ నవ్వి, నేనేమి ఆడవడం లేదులే. అదేంటో ఎప్పుడు బావ గురించి తలుచుకున్నా ఇలా ఆటోమేటిక్గా కన్నీళ్ళొచ్చేస్తాయి అని అంది. ఇంతలో దూరం నుండి సైకిల్పై వస్తున్న సంజయ్ అండ్ గ్యాంగ్ కనిపించడంతో, సరే ఆ ఏడు పాపి అటు చూడు, నీ బావ వస్తున్నాడు అని అంది కళ్యాణి. వెంటనే అటువైపు చూసింది జాను. దూరం నుండే వేణు, సంజయ్, నందు ముగ్గురు సైకిల్పై వస్తూ కనిపించారు. దాంతో జాను టెర్రస్ పైన పిట్టగోడకి గడ్డానికి చెయ్యానించి కాస్త బెండయ్యి అల్లంత దూరంలో కనిపిస్తున్న సంజయ్ని
ఆరాధనగా చూస్తోంది. అది చూసి ఇక ఇది ఇప్పుడు మన లోకంలోకి రాదు అని అనుకున్న కళ్యాణి అక్కడే ఉన్న ట్యాప్ దగ్గర నీళ్లు పట్టి పైన ఉన్న మొక్కలకి నీళ్లు పోయడం మొదలుపెట్టింది. వేణు, సంజయ్, నందు మాట్లాడుకుంటూ ఆ ఇల్లు దాటిపోతుంటే వాళ్ళు కనపడే వరకు డాబా అంతా కలయిదిరిగింది జాను. ఆమె పిచ్చి ప్రేమను చూసి నవ్వింది కళ్యాణి. మళ్ళీ అంతలోనే ఆ ప్రేమ జాను జీవితాన్ని ఏం చేస్తుందా అని ఆమెకు బాధగా కూడా అనిపించింది. సంజయ్, నిషాల లవ్ గురించి జానుకు చెప్పాలంటే జాను ఎలా తీసుకుంటుందో అర్థం కాక భయపడుతోంది కళ్యాణి. ఇంతలో జాను తల్లి సుభద్ర స్నాక్స్ టీ పంపడంతో స్వప్న, త్రివేణి వాటిని తీసుకొని పైకొచ్చారు. దాంతో నలుగురు కలిసి వాటిని తిని సరదాగా మాట్లాడుకుంటూ గడిపేశారు. కాసేపటి తర్వాత చీకటి పడుతూ ఉండడంతో ఇక మేమెళ్తాం అని కళ్యాణి అనడంతో సరే అని ఆ నలుగురు కిందికి వచ్చారు. అప్పటికే ఇంటికి వచ్చిన జాను వాళ్ల నాన్న శ్రీనాథ్ కిందికి వచ్చిన వాళ్లను చూసి, ఏ అమ్మాయిలు బాగా చదువుతున్నారా అని అడిగాడు. ఇంతలోనే బామ్మ లోపల నుంచి బయటకొస్తూ, ఏం చదువురా, పిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యండి అంటే చదువు చదువు అని దాన్ని పట్టణాలు పంపి మరీ చదివిస్తున్నారు. అది రేపెవడితోనో ప్రేమ అంటే మన ఇంటి పరిస్థితి ఏంటి అని అంది. ఆ మాటతో జాను తన మనసులో, ఓసి ముసలి నన్ను ఇరికించకే అని అనుకుంది. అమ్మా, ఈ రోజుల్లో చదువు అందరికీ కావాలి, దాని గురించి నీకు తెలియదులే, నువ్వు మాట్లాడకు అని అంటూ ఆ అమ్మాయిల వైపు తిరిగి, మీరు మాత్రం బాగా చదువుకుండ్రా, మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి, సరేనా అని అన్నాడు. అలాగే అంకుల్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోవడంతో జాను లోపలికి వచ్చి తండ్రి పక్కన కూర్చొని అతని చెయ్యి పట్టుకొని భుజంపై వాలింది. అది చూసిన వర్ధనమ్మ, ఇది అయ్య దగ్గర ఇట్టాగారాలు పోయే నా కొడుకు నా మాట వినకుండా చేస్తుంది, ఎప్పుడు చూడు ఆ పిల్లల్ని విడిచిపెట్టకుండా తిరుగుతూ అడ్డమైన సంతను ఇంటిదాకా తెస్తుంది అని చిరాగ్గా అంది. చూడు నాన్న, నా ఫ్రెండ్స్ని ఎలా అంటుందో కంప్లైంట్ చేస్తున్నట్లుగా తన తండ్రితో అంది జాను. వెంటనే అతను తన తల్లిని వారిస్తూ, అమ్మా, ఎందుకెప్పుడు వాళ్ళని ఏదో ఒకటి అంటూ ఉంటావు అని అన్నాడు శ్రీనాథ్. నాకు వాళ్ళు నచ్చర్రా శ్రీ, వాళ్ళు అలగా మనుషులు, అలగా బుద్ధులు, అవి ఎక్కడ నా మనవరాలికి అంటుకుంటాయేమోనని నాకు భయం అని అంది వర్ధనమ్మ. బామ్మ, మా ఫ్రెండ్స్ని ఇంకొక మాట అన్నావంటే నేను ఊరుకోను అని వేలి చూపించింది జాను. ఏం చేస్తావే, ఏం చేస్తావు అని రోషంగా అంది బామ్మ. ఏం చేస్తానా, నిన్ను తాతయ్య దగ్గరికి పార్సల్ చేస్తాను అని అంది జాను. అమ్మో అమ్మో, అంటే నన్ను చంపుతావా, చూడరా నీ బిడ్డ ఎన్ని మాటలంటుందో అని శోకాలు మొదలుపెట్టింది వర్ధనమ్మ. అరే జాను, బామ్మను అలా అనొచ్చా అంది సుభద్ర. హా అమ్మా, నన్ను నా ఫ్రెండ్స్ని ఏమనకుండా ఉంటే నేను మాత్రం ఎందుకంటాను అని మూతి తిప్పుకొని అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది జాను. మరోవైపు ఇంటికి వచ్చిన సంజయ్ని చూసి వాళ్ల నాన్న గురునాథం, ఇప్పటివరకు ఎక్కడ తిరిగి వస్తున్నావురా అని అడిగాడు. చెరువుగట్టుకెళ్ళొచ్చాను నాన్న అన్నాడు సంజయ్. ఊరికే అలా గాలి తిలుగులు తిరగకపోతే 4 రాళ్లు సంపాదించుకునే పని చేయొచ్చు కదా అని విసుక్కున్నాడు గురునాథం. 4 రాళ్లు కావాలంటే చెరువుగట్టు దగ్గరున్నాయి నాన్న, రేపు తీసుకొస్తాలే అని అన్నాడు సంజయ్. రూపాయి పని చేత కాదు గాని ఈ ఎటకారానికేం తక్కువ లేదు అని అన్నాడు గురునాథం. మరి లేకపోతే ఏంటి నాన్న, చదువు పూర్తవకుండా నేను ఎలా సంపాదిస్తాను అని అడిగాడు సంజయ్. ఏ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు కదా అని అడిగాడు గురునాథం. ట్యూషన్సా, మన ఊళ్ళో చదువుకునే వాళ్లే తక్కువ, ఇంక నేనెవరికి చెప్పాలి ట్యూషన్ అని విసుగ్గా లోపలికి వెళ్ళాడు సంజయ్. వెళుతున్న కొడుకుని కోపంగా చూశాడు గురునాథం. ఇంతలో లోపల నుంచి వచ్చిన సంజయ్ తల్లి రాధ, ఆయన మాటలేం పట్టించుకోకురా, మనకు ఉండడానికి లేదా తినడానికి లేదా, ఓ ఆకాశానికి నిచ్చెనేసేస్తారు మీ నాన్న, ముందు నువ్వు బాగా చదువుకో అని చెప్పి మంచినీళ్ళు అందించింది. ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి భోజనం చేసి చాపాదిండు తీసుకొని డాబా ఎక్కిన సంజయ్ పక్క వేసుకొని పడుకొని చుక్కల్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు. ఈ ఇయర్తో డిగ్రీ అయిపోతుంది. డిగ్రీతో జాబ్ అంటే కష్టమే, పీజీ చేయాలి లేదా బీఈడీ చేయాలి. ఆ తర్వాత ఏదో ఒక జాబ్ చూసుకొని నిషా విషయం ఇంట్లో చెప్పి పెద్దవాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ఆ తర్వాత నేను నిషా ఇద్దరం హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. మేమిద్దరం మాకిద్దరు పిల్లలు, ఇక ఈ జీవితానికి ఇది చాలు అని అనుకున్నాడు సంజయ్. ఇక మరోవైపు జాను ఆలోచన మరోలా ఉంది. బావా ఈ టైంలో ఏం చేస్తున్నాడో, అసలు అతను నన్ను ప్రేమిస్తున్నాడా లేదా నేనే ఊహించుకుంటున్నానా, ఏమో
నాకు బావ కళ్ళల్లో ఒక ఫీల్ కనిపిస్తూ ఉంటుంది. ఆ కళ్ళు ఎంత బాగుంటాయో. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు నా బావ. నా పరీక్షలైపోగానే బావకి నా ప్రేమ విషయం చెప్పాలి. బావేమంటాడో? ఏమంటాడులే, ఎగిరి గంతేస్తాడు. మరి నాకేం తక్కువ? అందం విషయంలో బావకి ఏమాత్రం తీసిపోను. ఇక ఆస్తి విషయంలో బావను మించే ఉన్నాను. ఇంకేంటి, బావ నా ప్రేమ విషయం చెప్పగానే ఒప్పుకుంటాడు. నాన్నేమో నా మాట కాదనరు. నా కోసం ఎన్ని కోపతాపాలైనా పక్కన పెడతారు. కనుక మా పెళ్ళికి ఏ అడ్డు ఉండదు. నేను, బావ, మా కుటుంబం హ్యాపీ లైఫ్ అని సంతోషపడుతోంది జాను. కానీ విధి ఆడే వింత నాటకంలో సంజయ్ కల నెరవేరుతుందా లేక జాను కల నెరవేరుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. మరోవైపు మరుసటి రోజు స్కూల్లో అబ్బబ్బా ఏం చదువులే బాబు, దానికి తోడు రేపటి నుంచి నైట్ క్లాసులంట కదనే అని అంది జాను. హా, మన మొహాలకి ఒక దసరా సెలవులు లేవు, ఒక పండగ లేదు, పబ్బం లేదు, ఆదివారం కూడా లేదు. ఇప్పుడు అవన్నీ కాకుండా నైట్ క్లాసులు కూడా పెడుతున్నారు అని అంది స్వప్న. ఆ మాటతో మన కోసమే కదనే ఈ క్లాసెస్ పెట్టేది, మంచి మార్కులు రావాలంటే ఆ మాత్రం చదువుకోవాలి కదా అని అంది కళ్యాణి. అబ్బబ్బా, ఇదొకటి ఎప్పుడూ మనం ఎడ్డమంటే తెడ్డమంటుంది అని విసుక్కుంది త్రివేణి. దేనిలో అయినా మంచిని చూడడం నేర్చుకోండి, బాగుపడతారు అని అంది కళ్యాణి. సర్లేవే, ఇంతకీ మనం నైట్ ఊరిలోకి వెళ్ళాలంటే ఊరి మధ్యలో శ్మశానం ఉంది, ముందు దాని గురించి ఆలోచించండి అని అంది జాను. అమ్మో అవునే, ఎలాగే, నాకు అసలే దెయ్యాలంటే భయం అని అంది త్రివేణి. నువ్వే ఒక దెయ్యానివి, ఇంకా నీకు భయమేంటే అని వెక్కిరించింది స్వప్న. హా మరే, నీతో వెళ్ళడానికి మేం కథ భయపడాలి అని అంది జాను. ఆ మాటతో ఆ త్రివేణి ముగ్గురిని కోపంగా చూసింది. ఇంతలో కళ్యాణి మాట్లాడుతూ, సరే వదిలేయండే, మరేం పర్వాలేదులే, మా వేణు అన్నయ్య వస్తాడులే అని అంది. ఆ మాటతో జాను మొహం వెలిగిపోగా, అయితే సంజయ్ బావ కూడా తనతో పాటే వస్తాడు అని మనసులోనే అనుకుంది. అది గమనించిన స్వప్న, నువ్వు ఆ మాట చెప్పగానే జాను మొహం చూడే ఎలా వెలిగిపోతుందో అని అంది. కళ్యాణి త్రివేణి ఇద్దరూ నవ్వుతూ జానును చూశారు. ఆ చూపులకు జాను ముఖం సిగ్గుతో ఎర్రపడింది. ఆ తర్వాత క్లాస్ అవ్వడంతో టైం టేబుల్ నోట్ చేసుకొని అందరూ కలిసి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళగానే కళ్యాణి తన అన్న వేణుకి, అన్నా రేపటి నుంచి నైట్ క్లాసెస్ ఉంటాయట అని చెప్పింది. ఆ మాట వినగానే ఇంట్లో ఉన్న ఆమె తల్లిదండ్రులిద్దరూ, అయితే వద్దులే బిడ్డా, ఈ చదువులు ఇవి మనకి దేనికి పనికొస్తాయి, ఈ 4 రోజులు కూలికిరా, ఎండాకాలంలో పెళ్లి చేసేస్తాం అని అన్నారు. ఆ మాటతో కళ్యాణి తన నెత్తిన పిడుగుపడినట్లుగా అనిపించడంతో బాధగా అన్నగారి వైపు చూసింది. అప్పటికే కోపం వచ్చిన వేణు, అదేంటి మీరు దాని చదువు మీద పడ్డారు అని అడిగాడు. మరి లేదంటే ఏందిరా, అసలు మన కులం వాళ్ళెవరన్నా చదువుకునే వాళ్ళున్నారా? నిన్నంటే ఏదో మగపిల్లాడివి కాబట్టి కష్టపడి చదివిస్తున్నాను, కానీ అది ఆడపిల్ల, ఎంత చదివితే అంతకంటే ఎక్కువ చదువుకున్న వాడినే తీసుకురావాలి కదా, మనకు అవసరమా ఇవన్నీ చెప్పు అని అన్నాడు కళ్యాణి తండ్రి. నాన్న, పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మగపిల్లాడైనా ఆడపిల్లలైనా సరే, ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో చదువుకోవటం చాలా అవసరం. అలాగే చెల్లి ఇక చదువు ఆపదు, దానికిప్పుడే ఇలాంటి పెళ్లి లాంటివి చెప్పకండి. ఈ సంవత్సరం ఇక్కడైపోతే వచ్చే ఏడు హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. నైట్ వచ్చేటప్పుడు బస్సులోనే వస్తుంది గనక పెద్ద సమస్య ఏం ఉండదులే. స్టేజ్ దగ్గర బస్ దిగే వరకు నేనే వెయిట్ చేసి వెళ్ళి తీసుకొస్తాను అని అన్నాడు వేణు. దాంతో ఇక కళ్యాణి పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేదు. కళ్యాణి వెంటనే సంతోషంగా థ్యాంక్స్ అన్నయ్య అని వేణుని హగ్ చేసుకుంది. సరే సరే నువ్వు చదువుకో, నేను బయటికెళ్ళి ఫ్రెండ్స్ని కలిసి వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళాడు వేణు. అదే టైంలో జాను కూడా ఇంట్లో అదే విషయం చెప్పింది. దాంతో ఏంటే ఇలా అర్ధరాత్రుల వరకు బళ్ళేంటి అని అడిగింది వర్ధనమ్మ. అరే బామ్మ, మేం 10వ తరగతి కదా చదువుకునేది, తప్పదు అని అంది జాను. అయినా ఆ టైం దాకా అంటే ఇబ్బంది అవుతుందిలే జాను, నువ్వు ఇంట్లోనే చదువుకొని పరీక్షలు రాయొచ్చు అని అన్నాడు శ్రీనాథ్ కూడా. దాంతో లేదు నాన్న, సిలబస్ ఇంకా అవ్వలేదు, నేను స్కూల్కి వెళ్లాల్సిందే అని అంది జాను. పోనీ సాయంత్రం కారు పంపిస్తాను, నువ్వు నీ ఫ్రెండ్స్ అందులో ఇంటికి రండి అని అన్నాడు శ్రీనాథ్. అబ్బా నాన్న, నన్నులా ఉండనివ్వండి ప్లీజ్, నాకు నా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి రావడమే ఇష్టం, అలానే మన కార్ తీసుకెళ్ళి వాళ్లను చిన్నబుచ్చలేను అని అంది జాను. ఇంతలో బామ్మ అందుకుంటూ, అదేంట్రా
అసలు అది వెళ్ళడమే ఎక్కువంటే మళ్ళీ ఆ కులం తక్కువ వాళ్ళని మన కారులో ఎక్కించడం కూడానా అని అంది. బామ్మ, ఇంకోసారి వాళ్ళనేమనంటే నేను అస్సలు ఊరుకోను చెబుతున్నా. మనందరం మనుషులమే. అండ్ నాకు నాన్న ఏ కారు వద్దు. నా స్టేటస్ చూపించి నేను వాళ్ళని తక్కువ చేయలేను. కనుక నాకు ఇష్టం వచ్చినట్లు ఉండనివ్వండి. నా మాట కాదని మీరు ఇలానే చేస్తే నేను అన్నయ్యలా దూరంగా వెళ్ళిపోతాను అని బెదిరించినట్లుగా చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళిపోయింది జానకి. ఆ మాటతో ముగ్గురూ షాక్ అయ్యారు. బామ్మగారు వెంటనే తేరుకొని, చూసావురా, నీ కూతురు వాళ్లతో చేరి ఎలా మాట్లాడుతుందో, పెద్దవాళ్ళంటే గౌరవం లేకుండా పోయింది అని అంది బామ్మ. అరే, ఇప్పుడు ఏమైందమ్మా, ఎందుకు ఈ మాటలన్నీ అని అన్నాడు శ్రీనాథ్. ఇంకా ఏం కావాలరా, అప్పుడే ఎదిరించి మాట్లాడుతుంది. రేపు అది ఎవడినో తీసుకొచ్చి ప్రేమ అని మీ కొంప కొల్లేరు చేస్తుంది. అప్పటి వరకు నేను ఉండకపోయినా నా మాట ఉంటుంది కదా, గుర్తుపెట్టుకోండి అని అక్కడి నుంచి లేచి గదిలోకి వెళ్ళింది వర్ధనమ్మ. ఆ మాటలు విని శ్రీనాథ్, సుభద్ర ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మరోవైపు సాయంత్రం చెరువుగట్టు దగ్గర కలిశారు సంజు అండ్ గ్యాంగ్. ఏంట్రా వేణు, ఈరోజు ఇంత లేట్ అయింది అని అడిగాడు నందు. ఇంట్లో చిన్న మ్యాటర్రా అని అన్నాడు వేణు. ఏమైంది, కొంపతీసి నీ లవ్ మ్యాటర్ ఇంట్లో తెలిసిందా అని అడిగాడు సంజయ్. అంత లేదు, అమ్మా నాన్న కలిసి మా చెల్లిని చదువు మానిపించాలంటున్నారు అని అన్నాడు వేణు. ఎందుకురా అని ఆశ్చర్యంగా అడిగాడు సంజయ్. ఇందులో పెద్ద మ్యాటర్ ఏముంటుందిరా, రేపటి నుంచి చెల్లికి నైట్ క్లాసెస్ అంట. అదే విషయం ఇంట్లో చెప్పింది. దాంతో అమ్మా నాన్న ఇద్దరూ కలిసి అంత రాత్రి క్లాసులకు వెళ్లాల్సిన పని లేదు, ఎలాగూ ఎండాకాలంలో పెళ్లి చేస్తాం, ఇక చదువు మానేసే అంటున్నారు అని చెప్పాడు వేణు. అరే, ఇంత చిన్న విషయానికి స్కూల్ మానిపిస్తారా అని అడిగాడు నందు. మా ఇంట్లో అలానే ఉంటుందిరా అని అన్నాడు వేణు. వాళ్ళు వచ్చేది ఎలాగో ఆర్టీసీ బస్సులో, ఇక్కడ దిగే టైంకి మనం వెళ్తే సరిపోతుంది కదా, ఇంకేంటి అని అన్నాడు సంజు. నేను అదే చెప్పానులే, ఇంట్లో చదువు మానిపించే ఆలోచనలు అసలు పెట్టుకోవద్దని గట్టిగా చెప్పాను అని అన్నాడు. మంచి పని చేశావురా అన్నాడు నందు. సరే గాని సంజయ్, ఆ అమ్మాయి జాను ఉంది కదా మీ మరదలు అని అంటున్న వేణు మాట పూర్తవకముందే, రే, ఊరికే నా మరదలు అనకండ్రా, ఆ అమ్మాయి ఏదో దూరపు చుట్టరెక్కం అంతే అని అన్నాడు సంజయ్. ఏదో ఒకటి కానీ నిన్ను బాబా అని పిలుస్తుంది కదా అన్నాడు వేణు. అవును, అయితే ఇప్పుడేంటట అన్నాడు సంజయ్. అరే మామ, ఆ అమ్మాయి నీకు సైట్ కొడుతుందిరా అన్నాడు వేణు. ఆ అమ్మాయి నాకు సైట్ కొట్టడం ఏంట్రా, అది చిన్నపిల్ల అని తీసి పడేశాడు సంజయ్. ఊర్ని, నువ్వు గమనించలేదేమో, ఎప్పుడూ నీ వైపు అదోలా చూస్తుందిరా. నిన్ను చూసేటప్పుడు ఆ పిల్ల కళ్ళల్లో చిచ్చుబుడ్డులు తారాజువులు వెలుగుతాయి అని అన్నాడు నందు. అదోలా అంటే ఏంట్రా అని కాస్త భయంగా అడిగాడు సంజయ్. నువ్వు అలాంటి ఫేస్ పెట్టకు, అస్సలు బాగోలేదు అని వెటకారంగా అన్నాడు నందు. నేను చెప్పేది విను సంజయ్, ఆ అమ్మాయి నిన్ను చూసే చూపు ఎంత బాగుంటుందంటే ఆ చూపులో ఎక్కడా లేని ప్రేమ అభిమానం ఉంటుందిరా. నాకు తెలిసి నిషా ఏ రోజు నేనంత ప్రేమగా చూడలేదురా అని అన్నాడు వేణు. దాంతో సంజయ్ కోపంగా, రే, ఇంకెప్పుడు ఆ అమ్మాయిని నిషాతో పోల్చుకో అని అన్నాడు. ఆ కోపానికి వేణు నొచ్చుకున్నట్లుగా మొహం పెట్టాడు. అప్పుడు సంజయ్, అది కాదురా, అయినా ఆ అమ్మాయి నన్ను లవ్ చేస్తుందని అసలు ఎలా ఆలోచించావురా, ఆ పిల్ల చిన్నపిల్లరా అని అన్నాడు సంజయ్. ఆ మాటతో నందు కల్పించుకొని, రే, వాడే కాదు నేను కూడా చెబుతున్నా, ఆ అమ్మాయి నిన్ను చూసినప్పుడు తన కళ్ళల్లో కనిపించే వెలుగు, నీతో మాట్లాడేటప్పుడు తన బుగ్గల్లో కనిపించే సిగ్గు చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది తను నీ మీద మనసు పడిందని అన్నాడు నందు. అదంతా ఏం లేదురా, మీరు ఎక్కువగా ఊహించుకోకండి. నేను నిషాతో నా ముందున్న జీవితాన్ని హ్యాపీగా ఊహించుకుంటున్నా. ఇప్పుడు మీరు నాకు లేనిపోని కన్ఫ్యూజన్స్ పెట్టకండి అని అన్నాడు సంజయ్. సర్లే, నీ ఇష్టం. ఇక ఈ డిస్కషన్ ఆపి ఇంటికి వెళ్దాం పదండి, అసలే లేట్ అయ్యింది, రేపు కాలేజీకి వెళ్ళాలి అన్నాడు నందు. దాంతో ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు సాయంత్రం స్కూల్లో నైట్ క్లాసెస్కి ఉన్న జాను ఆమె ఫ్రెండ్స్ క్లాస్ అయిపోవడంతో లాస్ట్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అబ్బా, ఈ బస్ ఏంటే ఇంకా రావడం లేదు, నాకేమో ఆకలి దంచేస్తోంది అని అంది స్వప్న. కాస్త ఆగవే, బస్సు వస్తే 10 నిమిషాల్లో వెళ్ళిపోతాం అని అంది కళ్యాణి. దానిని అంటున్నావు కానీ నీకు ఆకలి కావట్లేదా అని అడిగింది త్రివేణి. అవుతుందే, రేపటి నుంచి మరో బాక్స్ ఎక్స్ట్రా తెచ్చుకోవాలి, సాయంత్రం స్కూల్ అయ్యాక స్పెషల్ క్లాస్కి మధ్యలో తినచ్చు అని అంది కళ్యాణి.
అవును కళ్యాణి, అలానే చేద్దాం అంది స్వప్న. వీళ్ళ ముగ్గురే మాట్లాడుకుంటూ జాను సైలెంట్గా ఉండడంతో ఏంటి జాను, ఏం మాట్లాడడం లేదు అని అడిగింది కళ్యాణి. ఏం లేదు అని అంది జాను. కానీ జాను ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. ప్రస్తుతం జాను దగ్గర డబ్బులున్నాయి, మిగిలిన వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కాబట్టి తన దగ్గరున్న డబ్బులతో నలుగురు ఏమైనా కొనుక్కొని తినచ్చు. కానీ అలా చేస్తే నా దగ్గరున్న డబ్బులతో తింటున్నామని వాళ్ళు ఫీల్ అవుతారేమోనని జానుకి భయం. అందుకే ఆమె సైలెంట్గా ఉంది. ఇంతలో త్రివేణి, అబ్బా జాను, మీ ఇంట్లో 2 కార్లున్నాయి కదా, ఉదయం కాకున్నా సాయంత్రం ఈ టైంలో మీ వాళ్ళు ఒక కారు పంపొచ్చు కదే అని అంది. ఆ మాట వినగానే జాను కళ్ళు మెరిసిపోగా, నాన్నకు చెప్తాలే, రేపటి నుంచి వస్తుంది అని చెప్పబోయింది. కానీ ఇంతలో కళ్యాణి, ఓయ్ ఏంటే అలా అడుగుతున్నారు, తప్పు కదూ, ఇప్పుడేమైంది, అదుగో బస్ వచ్చేస్తుంది కూడా, కాసేపట్లో ఇంటికి పోతాం, ఇంతోటి దానికి కారు కావాలా అని అంది. దాంతో మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇంతలో బస్ రావడంతో అందరూ కలిసి బస్ ఎక్కారు. జాను మాత్రం దారంతా సైలెంట్గానే ఉంది. బస్సు దిగగానే ఆమె దిగులు మాత్రం ఎగిరిపోయింది. దానికి కారణం ఎదురుగా సంజయ్ అండ్ బ్యాచ్ ఉన్నారు. వీళ్ళు బస్ దిగగానే వాళ్ళు తోడుగా వచ్చారు. ఊరిలోకి వెళ్లే రోడ్డంతా చీకటిగా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. కేవలం చందమామ వెలుగులో ఒకరినొకరు పోల్చుకుంటున్నారు. వేణు, కళ్యాణి, స్వప్న ముందు నడుస్తున్నారు. త్రివేణి, జాను, నందు వాళ్ళ వెనక నడుస్తున్నారు. సంజయ్ మాత్రం ఒంటరిగా వాళ్ళ వెనక నడుస్తున్నాడు. అతనికి తన ఫ్రెండ్స్ అన్న మాటలు గుర్తుకొచ్చి కావాలనే జానుకి కాస్త దూరంగా ఉండడం బెటర్ అనుకున్నాడు. జానుకు మాత్రం సంజయ్ అక్కడ ఉండడమే చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఏం మాట్లాడడం లేదు. మిగిలిన 5గురు సినిమాల గురించి, పాటల గురించి గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. కొద్ది దూరం వెళ్ళాక ఎవరింటికి వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళు వేర్వేరు దారుల్లో వెళ్ళాలి. ఒక దారిలో సంజయ్, జాను ఇల్లు ఉంటే మరో దారిలో వేణు, కళ్యాణి, స్వప్నలు వెళ్ళాలి. ఇంకో దారిలో త్రివేణి, నందు వెళ్ళాలి. అప్పుడు వేణు, రే సంజు, జానుని ఇంటి దగ్గర దిగబెట్టి నువ్వు ఇంటికెళ్ళు అని అన్నాడు. ఆ మాటతో సంజయ్ అతని వైపు కోపంగా చూశాడు. కానీ ఆ చీకటిలో వేణుకి ఆ కోపం కనిపించలేదు. జాను మాత్రం మనసులోనే తీన్మార్ వేస్తోంది. జాను, సంజు సైలెంట్గా తమ దారిలో వెళుతున్నారు. సంజయ్ ఇబ్బందిగా తన పక్కన నడుస్తుంటే జాను మాత్రం, ఇలా నీతో నేను వేసే ప్రతి అడుగు శాశ్వతం అవ్వాలి బావా అని మనసులోనే అనుకుంది. ఇంతలో సడన్గా ఆగిన సంజు, నువ్వేమైనా మాట్లాడావా అని జానుని అడిగాడు. ఏం లేదే అని తల అడ్డంగా ఊపింది జాను. ఈ అమ్మాయి ఏదో అన్నట్లు అనిపిస్తుంది, నాకేదో వినిపించింది, కానీ ఏమనలేదంటుందే, ఏంటో ఏమోలే, నాదే భ్రమై ఉంటుంది అని అనుకుంటూ ముందుకు నడిచాడు. అతన్ని ఫాలో అయ్యింది జాను. కొంత దూరం వెళ్ళాక సంజయ్ ఇల్లొచ్చింది. దాని అవతల ఇంకో 2 ఇళ్ళు. ఆ 2 ఇళ్ళు దాటి వీధి మారితే ఆ చివర జాను వాళ్ళిల్లుంటుంది. వాళ్ల వీధిలో కాస్త స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి. అప్పుడు జానకి అని పిలిచాడు సంజయ్. జాను ఉలిక్కిపడి ఆగింది. ఇక నువ్వు వెళ్తావా అని అడిగాడు సంజు. జానుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సంజయ్ ఇంటి వరకు తనకి తోడుగా వస్తే బాగుండని ఆమె మనసులో ఉంది. కానీ రమ్మని అడగలేకపోయింది. అతనికి వచ్చే ఉద్దేశం లేదని అర్థమవడంతో, సరే బావా, నేను వెళ్తాను అని అంది. సరే, జాగ్రత్తగా వెళ్ళు అని తన ఇంట్లోకి వెళ్ళిపోయాడు సంజు. అతన్ని నిరసనగా చూసి తన ఇంటికి బయలుదేరింది జాను. పాపం బయట ఎవరూ లేరు. ఒక్కతే గబగబా ఇంటికి నడుస్తోంది. సంజయ్ ఇంటి వరకు రాలేదని చిన్నపాటి బాధతో ఆ నడకలో వేగాన్ని పెంచింది. కానీ ఇంటి గేట్ తీసి లోపలికి వెళ్ళి బయటికి గేట్ వేస్తుంటే 2 ఇళ్ల అవతల సంజయ్ వెనక్కి తిరుగుతూ కనిపించాడు. అంటే అతను తన వెనకే వచ్చాడని అర్థం చేసుకోగానే జాను పెదవులపై స్వచ్ఛమైన నవ్వు విరబూసింది. దాంతో ఆ అమ్మాయి నవ్వుతూ లోపలికి వెళ్ళింది. ఇదంతా పైనుంచి చూస్తున్న శ్రీనాథ్కి నిన్న తన తల్లి అన్ని మాటలు గుర్తుకు వచ్చాయి. జాను కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వచ్చి బ్యాగ్ పక్కన పెట్టి, అమ్మా ఆకలేస్తుంది, త్వరగా అన్నం పెట్టు అని అడిగింది. ఇలాగా కిందకి వచ్చిన శ్రీనాథ్ నవ్వుతూ, ఏంటమ్మా ఇంత లేట్ అయింది అని అడిగాడు. స్పెషల్ క్లాస్ అని చెప్పాను కదా నాన్న అంది జాను. అవును కదా, అవును, అక్కడి నుంచి నువ్వు ఒక్కదానివే వచ్చావా అని అడిగాడు శ్రీనాథ్. నాన్న, బస్సులో వచ్చాము. స్టేజ్ దగ్గర కళ్యాణి వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి ఇంటికి వచ్చాం. రోజు వాళ్ళు వస్తారులే మాకు తోడుగా అని అంది జాను.
అవునా, సరే పద భోజనం చేద్దాం అని అన్నాడు ఆయన. ఒక్కదాన్నే వచ్చాను నాన్న అని కూతురు అబద్ధం చెప్పి ఉంటే అతనికి అనుమానం వచ్చేది. కానీ వాళ్ళు మాకు తోడుగా వచ్చారని జాను అనగానే ఆయనకి సంతృప్తిగా అనిపించింది. కూతురిని ఒక క్షణం అనుమానించినందుకు ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేశారు. ఒకరోజు సంజయ్ కాలేజీకి బయలుదేరుతుంటే వాళ్ళమ్మ కొన్ని డబ్బులు ఇవ్వడంతో, ఏంటమ్మా ఎందుకీ డబ్బులు అని అడిగాడు సంజు. నీకేరా, ఫోన్ కొనుక్కో అంది సంజు వాళ్ళమ్మ. ఇప్పుడెందుకమ్మా అని అడిగాడు సంజు. మొన్నొకరోజు ఫోన్ కావాలని మీ నాన్నతో గొడవ పడ్డావు కదరా, ఇవి తీసుకొని కొనుక్కో అని అంది అతని తల్లి. సంజయ్ ఆ డబ్బులు తీసి లెక్క పెడుతుంటే మొత్తం 3500 ఉన్నాయి. సరిపోతాయి కదా, ఈ డబ్బులకి ఫోన్ వస్తుందా అని అడిగిందామె. వస్తుందమ్మా, కానీ ఈయన డబ్బులు నీకెక్కడివి అని అడిగాడు సంజు. దాచిపెట్టాలేరా అని అంటున్న తల్లి మాటలకు నవ్వుతూ, మరి నాన్నకు తెలిస్తే అని అడిగాడు సంజు. ఏం కాదులేరా, 2 రోజులు గునుకుతాడు, మనకు అలవాటే కదా, ఇంకేం మాట్లాడుకు, నువ్వు వెళ్ళి ఫోన్ కొనుక్కో అంది సంజు తల్లి. సరే అమ్మా అని ఆ డబ్బులు తీసి జేబులో పెట్టుకున్నాడు సంజు. నిజానికి సంజయ్ని ఫోన్ తీసుకో అని నిషా ఊరికూరికే అడుగుతోంది. ఎందుకు అని అడిగితే, నువ్వింటికి వెళ్ళాక మనం ఒకరినొకరు బాగా మిస్ అవుతున్నాం కదా, అందుకే నువ్వు ఫోన్ కొనుక్కుంటే నాకు వీలైనప్పుడు నేను మా నాన్న ఫోన్ నుంచి నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మనం ఎంచక్కా మాట్లాడుకోవచ్చు అని అంది. అందుకే అతను తండ్రిని ఫోన్ కొనిపెట్టమని అడిగాడు. కానీ సంజు వాళ్ళ నాన్నేమో అతన్ని గట్టిగా తిట్టి సంపాదించుకొని కొనుక్కో అని అన్నాడు. దాంతో అతను ఆ రోజే ఆ సంగతి వదిలేశాడు. కానీ అది గుర్తుపెట్టుకున్న సంజయ్ వాళ్ళ అమ్మ మాత్రం కొడుకు కోసం డబ్బిచ్చింది. దాంతో నిషా కోరిక నెరవేరుతుందని హ్యాపీగా ఫీల్ అయ్యాడు సంజయ్. అదే విషయం నిషాకి చెప్పడంతో తాను కూడా సంతోషపడింది. ఫ్రెండ్స్కి చెప్పి సంజయ్ నిషా లంచ్ టైంలో ఫోన్ కొనుక్కొని వచ్చారు. అప్పట్లో ఫోన్ అంటే అదో గొప్ప అన్నట్లుగానే సంజయ్ ఫోన్ కొనడంతో అతని నెంబర్ బుక్లో రాసుకుంది నిషా. సాయంత్రం ఫ్రెండ్స్తో ఇంటికి వెళ్ళాక బయట కలిసినప్పుడు వాళ్ళకి కూడా చూపించాడు ఫోన్ను సంజయ్. ఆ రోజు నైట్ జాను వాళ్ళు క్లాస్ నుంచి వచ్చేసరికి ముగ్గురు ఆ ఫోన్లోనే ఫీచర్స్ చూస్తున్నారు. దాంతో జానుకి సంజయ్ ఫోన్ కొన్నాడని అర్థమయ్యింది. ఇప్పుడు తన నెంబర్ తీసుకోవాలంటే ఎలా అని ఆలోచించిన ఆమెకు కనిపించిన దారి కళ్యాణి మాత్రమే. దాంతో అనుకున్నదే తడవుగా మర్నాడు కళ్యాణిని కలిసి సంజయ్ నెంబర్ కావాలని అడిగింది జాను. ఆ మాటతో ఉలిక్కిపడి, తన నెంబర్ నాకెలా తెలుస్తుందే అని అడిగింది కళ్యాణి. అబ్బా కళ్యాణి, నీకంటే నీకు తెలుసని కాదే, మీ అన్నయ్యకి తెలుస్తుంది కదా అని అడిగింది జాను. మా అన్నయ్యకి తెలుస్తుంది, కానీ నేను తనని ఎలా అడగనే, నేను అడిగితే అన్నయ్యకు నీ విషయం చెప్పాల్సి వస్తుంది అని అంది కళ్యాణి. అదే నిజమే అని ఆలోచించిన జాను, అయితే ఒక పంచే కళ్యాణి అని అంది. ఏం చెయ్యాలే అని అడిగింది కళ్యాణి. ఏముంది, మీ అన్నయ్య ఖచ్చితంగా సంజయ్ నెంబర్ను తన నోట్బుక్లో ఎక్కడో రాసే ఉంటాడు కనుక ఒకసారి మీ అన్నయ్య బుక్స్ అన్నీ వెతుకు, దొరకొచ్చు అంది జాను. అయ్యో జాను, నేను అలా చేస్తే మా అన్నయ్యకు డౌట్ వస్తుందే అని అంది కళ్యాణి. మీ అన్న లేనప్పుడు చూడవే అని అడిగింది జాను. అబ్బబ్బా, నువ్వు నన్ను వదలవు కదా జాను, సర్లే అలానే చేస్తాను అని అంది కళ్యాణి. థ్యాంక్స్ కళ్యాణి, నాకు తెలుసు నువ్వు నా కోసం ఏమైనా చేస్తావు అని నవ్వుతూ అంది జాను. చాలే అని కళ్యాణి కూడా నవ్వుతూ విసుక్కుంది. మరోవైపు నిషా సంజయ్ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు. అసలు నిషా విషయానికొస్తే ఆమె ఒక మధ్యతరగతి అమ్మాయి, అందం ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. అలాగే ఎవరినైనా నా అనుకుంటే తనకి మాత్రమే సొంతమని అనుకునే అమ్మాయి. ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందో అంతకంటే సెల్ఫిష్ అమ్మాయి కూడా. అమ్మా నాన్నల గారాల కూతురు. తాను సంజయ్ని చాలా ప్రేమిస్తుంది, అతనితోనే జీవితమని అనుకుంటోంది. అలాగే ఈ సంవత్సరం డిగ్రీ అయిపోతే తనకి పెళ్లి చేయాలని చూస్తున్నారు ఆమె పేరెంట్స్. తల్లి తండ్రి పెళ్ళెప్పుడు అని అడిగినప్పుడల్లా నిషా సంజయ్తో తన ప్రేమ విషయం చెప్పాలని అనుకుంటోంది, కానీ అంతలోనే ఆగిపోతోంది. అందుకు కారణం లేకపోలేదు. నిషా అన్నయ్య విష్ణు ఈ మధ్య ఒక అమ్మాయిని ప్రేమించి ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అతనికి వీళ్లకు రాకపోకలు లేవు. అందుకే ఇప్పుడు తన ప్రేమ విషయం చెబితే తన తల్లి తండ్రి ఎలా రియాక్ట్ అవుతారానని ఆమె మనసులోనే భయపడుతోంది. ఒప్పుకుంటారనే నమ్మకం ఉన్నప్పటికీ ఒప్పుకోకపోతా ఎలా అని మరో భయం కూడా ఆమెలో ఉంది. మరి ఈ సంజయ్ ఆ జాను సొంతమవుతాడా లేక నిషా సొంతమవుతాడో ఈ కాలమే నిర్ణయించాలి.
ఇక తర్వాత రోజు కళ్యాణి సంజు నెంబర్ తెచ్చి జానకికి ఇచ్చింది. ఆమె ఆ నెంబర్ తన ఫోన్లో అయితే సేవ్ చేసుకుంది, కానీ సంజయ్కి ఫోన్ చేసే ధైర్యం మాత్రం చేయలేదు. మాట్లాడాలని ఎన్నోసార్లు ఆ నెంబర్ డైల్ చేసింది, కానీ మళ్ళీ ఆగిపోతోంది. ఇలా గడుస్తున్నాయి రోజులు. జాను రోజురోజుకి ఇంటికొచ్చే సమయంలో సంజయ్తో మాట్లాడాలని చాలా ప్రయత్నం చేస్తోంది, కానీ సంజయ్ మాత్రం జానుతో అసలు మాట్లాడడం లేదు. ఎవరికి వారు డివైడ్ అవ్వగానే ఫోన్లో నిషాతో చాట్ చేస్తున్నాడు. జానుకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. అంతలో జాను వాళ్ళకి ప్రీఫైనల్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. దాంతో ఇక ఇలా కాదు, ఎగ్జామ్స్ అయ్యాక ఎలాగైనా సరే బావకి ప్రపోజ్ చేయాలి. ఎప్పుడు ఇలా భావాలోచనలతో ఉంటే నా పరీక్షలు అటకెక్కుతాయి. అప్పుడు బామ్మ నా పెళ్ళి అంటుంది. అదంతా జరగకూడదంటే ముందు నేను చదువు మీద శ్రద్ధ పెట్టాలి, ఆ తర్వాత నా ప్రేమ విషయం చూడాలి అని అనుకుంది జాను. ఆ తర్వాత ప్రీఫైనల్ ఎగ్జామ్స్తో పాటు స్పెషల్ క్లాసెస్ కూడా ఆగిపోయాయి. దాంతో జానుకి సంజయ్ కనిపించడమే గగనమైపోయింది. ఇటు సంజయ్కి కూడా పరీక్షలు జరుగుతున్నాయి. యూనివర్సిటీ ర్యాంకు కోసం ప్రయత్నం చేస్తున్నాడు సంజయ్. రోజులు గడిచిపోతున్నాయి. జాను వాళ్ళ ఎగ్జామ్స్ కూడా పూర్తయ్యాయి. ఆ రోజు చివరి ఎగ్జామ్ అయిపోవడంతో క్లాస్మేట్స్ అందరూ సినిమాకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకొని సినిమాకి వెళ్లారు. అదే రోజు నిషా బలవంతం చేయడంతో ఆమెతో కలిసి సినిమాకి వెళ్ళాడు సంజు. థియేటర్లో సినిమా చూస్తున్న జాను అనుకోకుండా తల తిప్పి అక్కడ వేరే అమ్మాయితో కనిపించిన సంజయ్ని చూసి షాక్ అయ్యింది. వాళ్ళు లవర్స్ అని వాళ్ళిద్దరి బాడీ లాంగ్వేజ్ చూస్తుంటేనే తెలుస్తోంది. దాంతో జాను మనసులో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్లు అనిపించింది. ఎవరో రంపంతో కోసినట్లు ఆమె మనసంతా తీవ్రమైన బాధను కలిగిస్తుంటే ఇక సినిమా చూడకుండా లేచి బయటకొచ్చింది. అప్పటికే ఆమె ఫ్రెండ్స్ కూడా అటువైపు చూడడంతో వాళ్ళకి కూడా విషయం అర్థమైంది. వెంటనే కళ్యాణి లేచి పక్కనే ఉన్న స్వప్న త్రివేణితో, మీరిక్కడే ఉండండి, దాని వెంట నేను వెళ్తాలే, మీరు సినిమా చూసి జాగ్రత్తగా ఇంటికి రండి అని వాళ్లను ఆపి జాను వెనకే వెళ్ళింది కళ్యాణి. ఆమె పిలుస్తున్నా వినకుండా థియేటర్ బయటికి వచ్చి ఆగింది జాను. కళ్యాణి వచ్చి జాను భుజంపై చెయ్యి వేసింది. జాను ఏడవడం లేదు, కానీ వచ్చే ఏడుపును ఆపడానికి చాలా ప్రయత్నమే చేస్తోంది. ఆ ఏడుపు ఆపుకోవడం వల్ల తెల్లటి ఆమె ముఖం ఎర్రగా మారిపోతోంది. ఆమెనలా చూస్తుంటే కళ్యాణికి కూడా ఏడుపు వస్తోంది. అందుకే జాను చెయ్యి పట్టుకొని సైలెంట్గా బస్టాండ్ వైపు నడిచింది కళ్యాణి. ఇద్దరూ బస్ ఎక్కి కూర్చున్నారు. ఆ సమయంలో కళ్యాణికి జానును పలకరించాలంటే కూడా చాలా భయంగా ఉంది. కానీ జాను ఏమైనా మాట్లాడితే బాగుండని ఆమెనే చూస్తోంది. జానకి మాత్రం సైలెంట్గా ఉంది. కాసేపటికి బస్ ఊరికి చేరడంతో ఇద్దరూ కలిసి బస్ దిగారు. వాళ్లపై దుమ్ము రేపుకుంటూ బస్ ముందుకు వెళ్ళింది. ఊరిలోకి నడుస్తుంటే ఇక లాభం లేదని అనుకున్న కళ్యాణి జానుని పిలిచింది. దాంతో జాను కళ్యాణి వైపు చూసింది. కళ్యాణికి ఏం మాట్లాడాలనేది తెలియలేదు. కానీ ఇంతలో సడన్గా కళ్యాణి చేయి పట్టుకొని, నాకు సంజయ్ బావ ఎలాగైనా కావాలే అని అంది జాను. ఆ మాట విని కళ్యాణి అయోమయంగా చూస్తూ, అరే జాను, ఆ సంజయ్ కాలేజీలో వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, నువ్వే చూసావు కదా. అసలు ఈ సంగతి నేను నీకు ముందే చెప్పాలనుకున్నా, కానీ నువ్వేమవుతావోనని భయంతో చెప్పలేకపోయాను. ఈరోజు నీకు నిజం తెలిసింది. ఇప్పటికైనా కళ్ళు తెరు. ఆ సంజయ్ నిన్ను ప్రేమించడం లేదు, నిన్ను పెళ్లి చేసుకోడు. నువ్వు తన గురించి ఆలోచించడం మానే అని కోపంగా అంది కళ్యాణి. కానీ ఆమె ఎంత చెప్పినా వినకుండా కళ్ళ నిండా నీళ్లతో, నాకు సంజయ్ కావాలి అని అంది జాను. ఆ మాటకు కోపం రాగా, నీకేమైనా పిచ్చా జాను అని అడిగింది కళ్యాణి. హా, పిచ్చే, బావంటే పిచ్చి, నాకు సంజయ్ కావాలి అంతే అని ముందుకు నడవడం మొదలుపెట్టింది జాను. జానుని అనుసరిస్తూ వెళుతున్న కళ్యాణి, అబ్బా జాను, నువ్వే చూస్తున్నావు కదే వాళ్ళిద్దరినీ, వాళ్ళని చూస్తేనే తెలుస్తుంది కదా వాళ్ళు లవ్లో ఉన్నారని అని అంది. అవును కళ్యాణి, వాళ్ళు లవ్లోనే ఉన్నారు. కానీ నా ప్రేమను నేను బావతో ఖచ్చితంగా చెప్పి తీరుతాను. బావకి నా ప్రేమ చెప్పకుండా నేనెందుకు నా ప్రేమ ఓడిపోయిందనుకోవాలి. అయినా సంజయ్ నా మీద ప్రేమతో కాకున్నా మా నాన్నిచ్చే ఆస్తి కోసమైనా సరే నన్ను పెళ్లి చేసుకుంటాళ్లే అని ఆగకుండా నడుస్తూనే ఉంది జాను. ఆ మాట విని ఆశ్చర్యపోయిన కళ్యాణి, అరే జాను, నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు, అసలు నువ్వు మా జానువేనా అని అంది. జాను ఏం మాట్లాడలేదు. దాంతో ఆమె ఏదో చికాకులో అలా మాట్లాడి ఉంటుందిలే అనుకొని కళ్యాణి కూడా అప్పటికీ సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత జానుని ఇంటి వరకు వెళ్ళనిచ్చి తాను కూడా ఇంటికి వెళ్ళిపోయింది కళ్యాణి. ఇంట్లోకి వెళ్ళిన జాను నేరుగా బెడ్రూంలోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని అంతులేని ఆలోచనలతో ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. ఇక మరోవైపు సినిమా అయ్యాక ఇంటికి వచ్చిన త్రివేణి, స్వప్న
సరాసరి కళ్యాణి దగ్గరికి వెళ్ళి జాను పరిస్థితి ఏంటే అని అడిగారు. ఏమోనే, ఏమీ అర్థం కావడం లేదు అని బాధగా అంది కళ్యాణి. అలా అంటే ఎలానే అంది త్రివేణి. మరేం చేయమంటావే, ఈరోజు తన ప్రవర్తన చూస్తే అసలు ఏదో వింతగా తోచింది. ఒకసారి వెళ్ళొద్దామా అంది స్వప్న. లేదు లేదు, ఇప్పుడొద్దులే, తనను అలా ఒంటరిగా ఉంచితేనే కొన్ని రోజులకు తనే అర్థం చేసుకుంటుంది అని అంది కళ్యాణి. ఏంటి, ఎవరిని ఒంటరిగా ఉంచేది అంటూ అప్పుడే అక్కడికి వచ్చాడు వేణు. ఆ మాటతో ముగ్గురు సైలెంట్ అయ్యారు. ఏయ్, మిమ్మల్ని అడిగేది, ఏంటి మీ కబుర్లు, ఎవరి గురించి అని అడిగాడు వేణు. మా ఫ్రెండ్ జాను గురించి అన్నయ్యా అని అంది కళ్యాణి. తన గురించా, తనకేమైంది అని ఇంట్రెస్ట్గా అడిగాడు వేణు. ఈరోజు మేము సినిమాకి వెళ్ళామన్నయ్యా, అక్కడ మీ ఫ్రెండ్ సంజయ్ ఎవరో అమ్మాయితో వచ్చాడు అని చెప్పింది కళ్యాణి. ఆ అమ్మాయి వాళ్ళెవరే, తను మాకు కూడా తెలుసు, అయితే ఇప్పుడేమైంది అని క్యాజువల్గా అడిగాడు వేణు. జాను పాపం అన్నయ్య, ఎప్పటినుంచో సంజయ్ని లవ్ చేస్తుంది అని అంది కళ్యాణి. అది కూడా తెలుసు కళ్యాణి, అసలు విషయం ఏంటో చెప్పు అని కాస్త విసుగ్గా అన్నాడు వేణు. ఇంకేముందిరా చెప్పడానికి, సంజయ్ అతని లవర్ని ఈరోజు థియేటర్లో జాను చూసింది అని చెప్పింది కళ్యాణి. చూస్తే ఏమైంది అని అడిగాడు వేణు. ఆ మాటతో కళ్యాణి, స్వప్న, త్రివేణి ముగ్గురు వేణుని గుడ్లురుమి చూశారు. అది చూసి, బాబోయ్ అలా చూడకండే తల్లి, మాడి మసైపోతాను అని అన్నాడు వేణు. మరి చూస్తే ఏమైందంటావేంట్రా అని అడిగింది కళ్యాణి. సరే ఇప్పుడేంటి, మీ ఫ్రెండ్ బాధపడుతుంది, మీరు ఆమె దగ్గరికి వెళ్ళి ఓదార్చాలనుకుంటున్నారా అని అడిగాడు వేణు. అలా కాదన్నయ్యా, తను చాలా బాధపడుతుంది కదా అని అంది కళ్యాణి. అది నిజమే, కానీ ఒకటి చెప్పనా, ఆ అమ్మాయి గొప్పింటి పిల్ల, తనతో మీ స్నేహం వరకు ఓకే, కానీ ఇటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళందరూ మిమ్మల్నే అంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు వేణు. అవునన్నయ్య, అది కూడా నిజమే అని భయంగా అంది స్వప్న. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, కానీ ఫ్రెండ్స్గా మాకేమైనా ఇబ్బంది కలిగితే అదైతే చూస్తూ ఊరుకోదు కదా అని బాధగా అంది కళ్యాణి. ఊరుకోదులే, కానీ కొన్నిసార్లు తన చేతుల్లో కూడా ఏమీ ఉండదు కనుక మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి అని అన్నాడు వేణు. సరే అన్నయ్య అన్నారు ముగ్గురు. దాంతో వేణు కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ, దీని గురించి ఒకసారి సంజయ్కి చెప్పాలి అని అనుకుంటూ ఆ రోజు తాము ముగ్గురు కలిసే ప్లేస్కి వెళ్ళాడు. కాసేపటికి సంజయ్ కూడా అక్కడికి రావడంతో అతన్ని చూసి, సంజయ్ నీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు వేణు. దేని గురించిరా అని అడిగాడు సంజయ్. అదేరా, జాను ఉంది కదా తనకి అని అంటున్న వేణు మాట పూర్తవ్వకుండానే సంజయ్ ఫోన్ రింగ్ అయింది. అవతల వైపు నుంచి నిషా కాల్ చేస్తోంది. దాంతో 5 నిమిషాలు రా అని ఫోన్ లిఫ్ట్ చేసి పక్కకు వెళ్ళాడు సంజయ్. ఇంక ఈ రోజుకి ఫోన్ అయినట్లే అని అన్నాడు నందు. వేణు మాత్రం జాను గురించి ఎలాగైనా సంజయ్తో చెప్పాలని అనుకున్నాడు. కానీ మరోవైపు సంజయ్ మెలికలు తిరుగుతూ ఫోను మాట్లాడుతుండడం చూసి, వీళ్ళిప్పటి వరకు కలిసే ఉన్నారు కదరా, ఇంతలోనే మళ్ళీ ఏం మాట్లాడుకుంటారు, అంతలా ఏముంటాయి అసలు అని అన్నాడు నందు. వాళ్ళేదో మాట్లాడుకుంటారులే గాని మనకెందుకు కానీ, ఇంతకీ విషయం ఏంటి అని అడిగాడు మళ్ళీ నందు. వాడు కూడా రానివరా చెబుతాను అని సంజయ్ కోసం వెయిట్ చేస్తూ ఆ ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. సమయం గడిచిపోయి చీకటి పడుతున్నా కూడా సంజయ్ ఫోన్లో మాటలు ఇంకా పూర్తవలేదు. దాంతో ఇక వీడితో జాను గురించి ఈరోజు చెప్పడానికి కుదిరేలా లేదు, కనీసం రేపైనా మాట్లాడాలి అని అనుకున్న వేణు ఆ రోజు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు సమయం అర్ధరాత్రి 12:20. జాను గదిలో ఇంకా లైట్ వెలుగుతోంది. కానీ జాను అక్కడ లేదు, బాల్కనీలో ఉంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. సంజయ్కి ఫోన్ చేయాలని అనుకుంటోంది, కానీ ఆమెకు ధైర్యం సరిపోవడం లేదు. నెంబర్ డయల్ చేస్తోంది, ఆగుతోంది. అలా ఇప్పటికే ఒక 100 సార్లకి పైనే చేసుంటుంది. ఇక ఇక్కడ సంజయ్ మాత్రం డాబా మీద అప్పటి వరకు నిషాతో చాట్ చేసి ఇక అప్పుడే తనకి గుడ్ నైట్ చెప్పి ఫోన్ను తలదిండులో పెట్టుకొని ఆకాశం కేసి చూస్తూ తనలో తానే నవ్వుకుంటున్నాడు. నిషాతో చాట్, తన మాటలు, వాళ్ల మధ్య జరిగిన సంభాషణ, చిలిపి పనుల తగాదాలు అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఇంతలో సంజయ్ ఫోన్ రింగ్ అయ్యింది. అదేంటి, ఇప్పటి వరకు చాటింగ్ చేశాను కదా, ఈ రాక్షస్కి మళ్ళీ మాట్లాడాలనిపించినట్టుంది అని నవ్వుకుంటూ నిషా అనుకొని ఆ ఫోన్ నెంబర్ని చూశాడు. కానీ ఆ నెంబర్ వేరుగా ఉండడంతో, అరే ఇది నిషా వాళ్ళ నాన్న నెంబర్ కాదు కదా, మరి ఈ నెంబర్ ఎవరిది, అది కూడా ఇంత అర్ధరాత్రి టైంలో నాకెందుకు చేస్తున్నారు
అని అనుకుంటూ ఉండగానే ఫోన్ రింగ్ ఆగిపోయింది. దాంతో సంజయ్ మళ్ళీ ఫోన్ పక్కకు పెట్టి కళ్ళు మూసుకునేసరికి అతనికి మళ్ళీ ఫోన్ రింగ్ వినిపించింది. వెంటనే తీసి ఫోన్ లిఫ్ట్ చేశాడు సంజయ్. కానీ అవతల వైపు నుండి నో వాయిస్. హలో హలో ఎవరండి అని 2 సార్లు అడిగి ఎవరూ మాట్లాడకపోవడంతో ఫోన్ పెట్టేశాడు సంజు. ఆ తర్వాత ఎవరీ కాల్ చేస్తున్నారు, ఎందుకు మాట్లాడడం లేదు అని అనుకొని మళ్ళీ ఫోన్ వస్తుందేమోనని కాసేపు చూశాడు. కానీ కాల్ రాలేదు. దాంతో సరే నేనే కాల్ చేసి చూస్తాను అనుకుంటూ మొబైల్లో వచ్చిన నెంబర్కు మళ్ళీ రిటర్న్ కాల్ చేశాడు సంజయ్. అవతల 3 రింగ్స్కే కాల్ లిఫ్ట్ చేశారు. హలో ఎవరు, ఏంటి ఆటలు, కాల్ చేసి మాట్లాడరేంటి, ఎవరో చెప్పండి అని అడిగాడు సంజు. అవతల సైలెంట్గానే ఉండడంతో ఇదిగో మీరెవరో మాట్లాడకపోతే నేను ఫోన్ కట్ చేయడమే కాదు అసలు ఇంకా ఫోన్ లిఫ్ట్ కూడా చేయను అని అన్నాడు. దాంతో అవతల వైపు నుంచి మెల్లగా దగ్గు వినిపించింది. అది విన్న సంజయ్ ఎవరో అమ్మాయిలా ఉన్నారే, కానీ నిషా అయితే కాదు, మరి ఎవరై ఉండొచ్చు అనుకొని ఎవరు అన్నాడు. దాంతో బావా అని మెల్లగా పిలిచింది జాను. బావనా, ఎవరు తల్లి నువ్వు, ఈ టైంలో ఫోన్ చేసి చంపుతున్నావు అని అడిగాడు సంజు. ఆ మాటతో ధైర్యం కూడగట్టుకొని బావా నేను, ఇక్కడ నిన్ను బావా అని పిలిచే ధైర్యం ఇంకెవరు చేస్తారు, నేను కాకుండా, అది కూడా తెలియకుండా మళ్ళీ ఎవరంటావేంటి అని కోపంగా అడిగింది జాను. ఆ మాటతో వెంటనే జానకి అన్నాడు సంజు. అవును నేనే బావా అంది జాను. ఈ అమ్మాయి నాకు ఫోన్ చేయడమేంటి అనుకుంటూనే నువ్వేంటి నాకు కాల్ చేశావు అని అడిగాడు సంజు. ఏం బావా చేయకూడదా అని అంది జాను. అంటే ఈ సమయంలో చేశావేంటని అడుగుతున్నానులే అన్నాడు సంజు. నీతో కొంచెం మాట్లాడాలి బావా, అందుకే చేశాను అని అంది జాను. సరే ఏంటో చెప్పు అని అడిగాడు సంజు. ఇప్పుడు కాదు బావా, రేపు మాట్లాడుకుందాం, రేపు ఒకసారి మామిడి తోట దగ్గర కలుద్దామా అని అడిగింది జాను. అక్కడికెందుకు, ఏం మాట్లాడాలో ఇక్కడ చెప్పు అని అడిగాడు సంజయ్. రేపు చెబుతాలే బావా, మర్చిపోకు, రేపు ఉదయం 10 గంటలకి నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి సంజయ్కి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే ఫోన్ కట్ చేసింది జానకి. దాంతో ఈ పెళ్ళేంటి, ఈ టైంలో ఫోన్ చేయడమే కాకుండా రేపు కలవాలంటుంది, కొంపతీసి ఆ వేణు వాళ్ళన్నది నిజమేనేమో అని సంజయ్కి డౌట్ వచ్చినా కూడా దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ముందుగా నిద్రపోయాడు సంజయ్. తర్వాత రోజు ఉదయాన్నే సూర్యుడి ఎండ తాకే వరకు అతను లేవలేదు. తర్వాత ఎప్పటికో నిద్రలేచి టైం చూసుకుంటే అప్పటికే 7 దాటింది. దాంతో నిషా నుంచి మెసేజెస్ గుడ్ మార్నింగ్ రావడంతో తిరిగి అతను కూడా గుడ్ మార్నింగ్ చెప్పాడు. అప్పుడే అతనికి రాత్రి జాను ఫోన్ చేసిన సంగతి గుర్తొచ్చింది. దాంతో ఈ విషయం నిషాకి చెబితే అని అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే వామ్మో అసలు ఈ పిల్ల ఎందుకు పిలిచిందో, మళ్ళీ నేను దీంతో చెబితే ఏం గొడవ వస్తుందో, వద్దులే అనుకొని ఫ్రెష్ అయ్యి కాస్త కడుపులో తిండి వేసుకొని ఫ్రెండ్స్ను కలవడానికి వెళ్ళాడు సంజు. కానీ ఆ రోజు వేణు తండ్రితో కలిసి బయటికి వెళ్తే నందు ఏమో టౌన్కి వెళ్ళాడు. దాంతో వీళ్ళేంటి ఒక్కడు కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు, ఇప్పుడు ఆ పిల్ల దగ్గరికి నేను ఒక్కడనే వెళ్ళాలా అనుకున్నాడు సంజయ్. టైం చూస్తే 9:30 దాటింది. అక్కడి నుంచి జాను వాళ్ళ మామిడి తోపుకి వెళ్ళాలంటే 15 గంట పడుతోంది అని అనుకొని నడక సాగించాడు సంజయ్. అప్పటికే జాను స్నేహితులను కలవడానికి వెళ్తున్నా అని చెప్పి సంజు కోసం మామిడి తోపుకు వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తోంది. త్వరగా రా బావా, ఈరోజు ఎలాగైనా సరే నీ మనసులో ప్రేమ పుట్టించి మన పెళ్ళయ్యేలా చేస్తాను, చూస్తూ ఉండు, నువ్వు నేను ఈ రోజుని అస్సలు మర్చిపోనివ్వకుండా చేస్తాను అని అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంది జాను. ఇది తొలి వలపులోని మొదటి భాగం. రెండో భాగాన్ని మరో 2 రోజుల్లో మీ ముందుకు తీసుకువస్తాం. అంతవరకు మీకు మా కథ నచ్చినట్లయితే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.